మార్కెట్కి వెళ్ళిన వాళ్ళు లింగులు ఇటుమంటూ ఈ 2 పొట్లకాయలు తేకపోతే ఏమైనా మంచి కూరగాయలు పట్టరావచ్చుగా. రేపు వెళ్ళినప్పుడు అలాగే తెస్తాను గానీ ముందు లోపల పట్టుకెళ్ళి ముక్కలు కోయి. వీటిని పొడుగు ముక్కలు కోయమంటారా, పొట్టి ముక్కలు కోయమంటారా? పొడుగు ముక్కలు పొట్టు ముక్కలు కదా, దోసకాయ మొహం దానా. పెద్ద ముక్కలు చిన్న ముక్కలు అంటారు. సర్లే అలాగే అంటాను కానీ వీటిని చూస్తే మీకేమనిపిస్తోంది? ఏమనిపిస్తుంది? పెద్దదేమో ఇలాగుందని, చిన్నదేమో అలాగుందని అనాలని నీ ఉద్దేశం. నాకు తెలియదేంటి? కాదండి, కనీసం నా మొగుడి పొట్లకాయ అంత పొడుగ్గా కూడా లేడని బాధగా ఉందండి. ఇది పొట్లకాయ కదా, దీనికన్నా పొడుగ్గాలేనా? లోపలికి వెళ్ళి జ్యూస్ చేసి తీసురా. జ్యూసా? ఎవరికి? మన ప్రసాద్కి. మీకు తెలుసు కదా పొట్లకాయ తింటే చిన్నప్పటి నుంచి వాడికి గ్యాస్ ప్రాబ్లం అని. మళ్ళీ పొట్లకాయ జ్యూస్ ఏంటి? మన ఏదో పుస్తకంలో చదివానే, పొట్లకాయ జ్యూస్ తాగితే మనుషులు పొడుగవుతారట. నువ్వు ముందు లోపలికి వెళ్ళి జ్యూస్ చేసి తీసురా. ఎవరదే అవతల ఆడుకోండి. చెప్పేది మీకు కదా, ఆ పాటలు పాడకూడదు ఇక్కడ. అవతల పండి. డౌట్ లేదురా ప్రసాద్, నీకు మీ అమ్మకాలు వచ్చినా నువ్వు ఖచ్చితంగా నా కొడుకువే. నువ్వు పొడుగవట్లేదని చాలాసార్లు తిట్టాను రా. తప్పు నీది కాదు, అలాగే నాది కూడా కాదు, మా పొట్టునాన్నది. అంతేలే నాన్న, పొడుగు పెరగడం పెరగకపోవడం అనేది మన చేతుల్లో ఏముంది? లేదులేరా, నా చేతిలో ఉంది. ఏంటి నాన్న ఇది? పిస్తా మిల్క్ షేకా? కాదురా, పొట్లకాయ పసరు. ఇది తాగితే మనుషులు పొడుగవుతారు. ఈ వయసులో నువ్వు పొడుగు పెరగడం కష్టమేమో. ఇది నా కోసం కాదు నాన్న, నీ కోసం. తాగమ్మా, తాగు. చేతుకుంది నాన్న, నేను తాగను. ప్లీజ్ తాగరా. కొత్తిమీర మొక్కంత నాకు కొబ్బరి చెట్టు అంత కొడుకున్నాడని గర్వంగా చెప్పుకునేలా చేయరా. చేయరా. నువ్వెన్నో చెప్తున్నా, ఈ పొట్లకాయ రసం నేను తాగను. తాగవా? చచ్చినా తాగను. సర్లే, ఏం చేస్తాం. అవును, ఆ డబ్బులేంట్రా? డబ్బులా? అమ్మా, తాగరా, తాగు నాన్న. నాకు అన్నావు కాదు, తాగరా. రే పొట్లకాయలా పొడుగ్గా అవుతారా, తాగరా.